ఏ పథకం అమలు చేయడానికి రూపాయి లేదు. కష్టపడుతుంది కూటమి ప్రభుత్వం. ఇంత కష్టపడి ప్రజలకు ఒకటమ్మట ఒకటి మొత్తం ఇళ్ళు ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, గ్యాస్కు డబ్బులు ఇచ్చారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉచిత కరెంట్ ఇస్తున్నారు, రైతులకు డబ్బులు వేస్తున్నారు, రేపు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంటున్నారు. ఇంకా కొద్ది టైం తీసుకొని ప్రతి నెల 1500 చొప్పున సంవత్సరానికి 18,000 బ్యాంకుల్లో వేస్తారని కూడా సీఎం గారు చెప్తా ఉన్నారు. ఇంత కష్టకాలం రూపాయి కూడగట్టుకొని అడ్మినిస్ట్రేషన్ చూసుకొని ఉద్యోగాలు ఆస్తులకు జీతాలు వేసి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఇంత కష్టపడతా ఉంటే ఎక్కడి నుంచి నువ్వు తీసుకొచ్చి చేస్తారని నువ్వు చెప్తా ఉన్నావు. ఈ పగట కళలు దయచేసి మానుకోండి, హింసను వదిలిపెట్టండి. మేము అధికారానికి వస్తే పలాంది చేస్తామని చెబితే ప్రజలు మెచ్చుతారు తప్ప కోస్తాం, కుప్పలేస్తాం, నరుకుతాం, రప్ప నరుకుతాం, చెప్ప నరుకుతాం, చెప్పులు తీసుకొని కొడతాం, గుడ్డలు కూడా తీస్తామంటే ఆ పనులన్నీ జనం మీకోసమే చేస్తారు. ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుంటే వైసీపీ నాయకులు మంచిదన్నది మా అభిప్రాయం.